హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ గౌతమ్స్ వరల్డ్. ఈరోజు మన ఛానల్లో వచ్చేసి కాకరకాయ వెల్లుల్లి కారం ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. చాలా టేస్టీగా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో చాలా త్వరగా అయిపోతుందండి. ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. ముందుగా ఇలా కాకరకాయలు తీసుకొని పైన తొక్క అనేది పీల్ చేసుకోవాలి. మొత్తం అన్నిటికీ కూడా పీల్ చేసుకున్న తర్వాత వీటికి మధ్యలో పిక్కలు అనేవి ఉంటుంది కదా, వాటిని మధ్యలో ఒక్క సైడ్ కట్ చేసి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా మొత్తం పిక్కలన్నీ తీసేయాలండి బయటికి. ఇలానే మొత్తం కాయలన్నిటికీ కూడా బాగా పిక్కలన్నీ తీసేసుకోవాలండి. చూడండి, ఇలా చూపిస్తున్నా కదా, మొత్తం కూడా ఇలానే తీసుకోవాలి. ఒక సైడే కట్ చేసుకోవాలి. రెండు సైడ్లు కట్ చేస్తే మాత్రం మీకు మధ్యలోకి అయిపోతుంది కదా. సో ఒక్క సైడే కట్ చేసుకొని ఇలా తీసుకోవాలి. ఇలా తీసుకున్న వాటిని మొత్తాన్ని కూడా మనం రౌండ్గా కట్ చేసుకోవాలి. చాలా సన్నగా కట్ చేసుకోవాలండి. ఇక్కడ చూస్తున్నారు కదా, వీడియోలో చూపిస్తున్నట్టుగా చాలా సన్నగా కట్ చేసుకుంటే త్వరగా ఉడుకుతుంది, త్వరగా వేగుతుంది, తినేటప్పుడు కూడా చాలా బాగుంటుంది. చూడండి, ఇలా చూపిస్తున్న విధంగా కట్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇలాగే మొత్తం అన్నీ కూడా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇందులోని మనకి సరిపడా ఒక సాల్ట్ ఇంకా కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. దీనికి ముక్కలన్నిటికి కూడా బాగా పట్టేటట్టు బాగా మిక్స్ చేసుకోవాలి. చూసారు కదా, అలా కలుపుకున్న తర్వాత కళాయి పెట్టుకొని అందులో సరిపడా 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఇది సరిపోతుందండి. వేసుకున్న తర్వాత మనం కలిపి పెట్టుకున్న కాకరకాయ ముక్కలను వేసుకోవాలి. మొత్తంగా ఒకసారి వేసేయకూడదండి, కొంచెం కొంచెంగా వేయించుకోవాలి. చూసారు కదా, ఇలా వేసి బాగా వేగనివ్వాలండి. మూత పెడితే త్వరగా ఉడికిపోతుంది. సో మూత పెట్టి బాగా వేగాలి. అంటే కొంచెం బ్రౌన్ షేడ్లో వచ్చే వరకు వేపుకోవాలి. ఇక్కడ నేను 2 బ్యాచెస్గా ఫ్రై చేస్తున్నాను. సో ఇక్కడ ఫస్ట్ బ్యాచ్ చూసారు కదా, ఇలా వేగిపోయింది కదా. ఇలా వేగిన దాన్ని మనం ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ బ్యాచ్ని కూడా వేసుకొని ఫ్రై చేయాలన్నమాట. ఇప్పుడు అదే ఆయిల్లో మిగిలిన కాకరకాయ ముక్కలను కూడా వేసుకొని వేయించుకోవాలండి. ఇది వేగే లోపల మనం దీనికి కావాల్సిన ఉల్లి కారాన్ని మనం రెడీ చేసుకుందాం. ఈలోపు ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని అందులో కొన్ని వెల్లుల్లి రెబ్బలు, ఇంకొంచెం జీలకర్ర, కొంచెం ధనియాలు, కొంచెం కారం, మీకు స్పైసీనెస్ తగ్గట్టు కారాన్ని కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని దీన్ని ఒక పల్స్లో ఇచ్చుకోవాలండి. మొత్తం పేస్ట్లా చేసుకోకుండా కొంచెం ఇక్కడ చూపిస్తున్నట్టుగా పల్స్ మోడ్లో పెట్టుకొని ఇలా కచ్చాపచ్చాగా మనం మిక్సీకి వేసుకోవాలి. చూసారు కదా, ఇలా వేసుకోవాలి. ఇది పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు కాకరకాయ చూడండి వేగిపోయింది కదా. ఇలా వేగిన కాకరకాయలో మనం ముందుగా తీసి పెట్టుకున్నాం కదా ఫస్ట్ బ్యాచ్, అది కూడా వేసేసుకొని బాగా కలుపుకోవాలండి. బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు మనం రెడీ చేసుకున్న ఉల్లి కారాన్ని ఇందులో వేసుకోవాలి. మొత్తంగా వేసేసుకోవాలి. మొత్తం కూడా ఇలా వేసుకునేదాన్ని బాగా ముక్కలన్నిటికి కూడా పట్టేలాగా బాగా కలుపుకోవాలి. బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకోవాలండి. మూత పెట్టుకుంటే అది కొంచెం ఆయిల్ తేలినట్టుగా కొంచెం అనిపిస్తుంది, అంటే బాగా ఫ్రై అవుతున్నట్టు. అందులోనే కొంచెం కరివేపాకు వేసుకుంటే చాలా ఫ్లేవర్ వస్తుందండి. చాలా బాగుంటుంది టేస్ట్.
ఒక్కసారి ట్రై చేసి చూడండి మీరు కూడా. నాకు ఇక్కడ కొంచెం ఉప్పు తగ్గినట్టు అనిపించింది, సో నేను ఇక్కడ యాడ్ చేసుకుంటున్నాను. మీకు ఉప్పు కారాలు ఏమైనా తగ్గినట్టు అనిపిస్తే ఈ స్టేజ్లో మీరు యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని మూత పెట్టి ఒక్క 2 మినిట్స్ మగ్గనిస్తే మొత్తం ముక్కలకి ఆ కారం అనేది బాగా పట్టి చాలా బాగా వస్తుంది. చూసారు కదా, చూస్తేనే నోరు ఊరిపోతుంది నాకు. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇలా చాలా టేస్టీగా యమ్మీగా ఉంటుంది. కాకరకాయ ఇష్టం లేని వారు కూడా చాలా ఇష్టంగా తింటారండి. అంతేనండి, కాకరకాయ వెల్లుల్లి కారం చాలా టేస్టీగా ఉంటుంది. అన్నం వేడివేడి అన్నంలో కలుపుకొని తింటే చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందనేది కామెంట్లో నాకు చెప్పండి. అంతేనండి, వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు యూస్ఫుల్ అనిపిస్తే కమెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.